ఈ బార్డర్ చాలా కాంట్రవర్షిयल బార్డర్, బంగ్లాదేశ్ ది ఇండియాది. ఏనుగు పేడ ఇది खराब है, पूरा खराब है. आज నైట్ रुकने को जागा मिलते इधर कोई. సో ఇక్కడైతే ఇద్దరు ఉంటారు, మనం ఒకరు యాడ్ అయినాం ఇప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏడా రాత్రి వాన్ దెబ్బ అదిగో ఇదిగో అని ఇక్కడ పొద్దున మార్కెట్ చూసుకొని బయలుదేరే టైంకి అన్ని సర్దుకొని 11 అయితే అయింది. సో ఈ రోజు మనకి ఎక్కడ అనేది మనకు ఒక డెస్టినేషన్ అయితే ఏం లేదు, ఇట్లాగా పోతా ఉండేది. పాకిస్తాన్ అంటున్నాం, బంగ్లాదేశ్ బార్డర్ ఒకటి ఉంది. ఆ బంగ్లాదేశ్ బార్డర్ వరకు పోయి అక్కడి నుంచి మాసున్ రామ్ పోయేదానికైతే ట్రై చేద్దాం. మాసున్ రామ్ అంటే వెట్టెస్ట్ ప్లేస్ అని అర్థం అనమాట. ఎక్కువ వర్షపాతం నమోదయ్యేది ఈ మాసున్ రామ్ లోనే. మనకి ఆల్మోస్ట్ 8-9 గంటలు చూపిస్తా ఉంది 270 కిలోమీటర్లకి. మనం ఇప్పుడు బయలుదేరితే ఇప్పుడు నైట్ అయితే అవుతుంది, కానీ మాక్సిమం అక్కడ పోయేదానికి ట్రై చేద్దాం, లేదంటే మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయే పని అయితే మధ్యలోనే ఆగిపోదాము. ఇక్కడ వాతావరణము చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇందాక మనం మార్కెట్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఎండగా వస్తుంది, ఇప్పుడు చూడండి మళ్ళీ మబ్బులు వచ్చేసింది. ఆ విధంగా అయితే ఉంది వాతావరణం ఇక్కడ. సో అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు కంపల్సరీగా గొడుగు అనేది చేతిలో క్యారీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ గొడుగు అనేది వాళ్ళ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది ఇక్కడ వాళ్ళకి. అంటే 2 విధాలుగా పనికి వస్తుంది కదా, అది ఇప్పుడు ఎండ కాసిన పనికి వస్తుంది, ఇట్లా వాన పడిన పనికి వస్తుంది. ఇక్కడైతే పాపం ఎవరో చనిపోయినారో మోసుకొని పోతా ఉంటారు. 95 రూపాయలు ఉంది ఇక్కడ పెట్రోలు. ఇక్కడ పెట్రోల్ కష్టాలు చిన్నగా లేవు, అందుకని దొరికిన దగ్గర పట్టించేసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు ఒక 5 లీటర్ గ్యాప్ ఉంది, ఇప్పుడు 5 లీటర్లు మళ్ళీ ఆడన్నా మనం పట్టించాలంటే కష్టము. అందుకని అక్కడ కనిపిస్తే అక్కడ ఫుల్ ట్యాంక్ చేపించేద్దాం, 1 లీటర్ తక్కువైనా సరే. ఇప్పుడు మనము తురా నుంచి బంగ్లాదేశ్ బార్డర్ వైపు అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం వరకు రోడ్డు బాగుంది, అక్కడి నుంచి అయితే రోడ్డు ఇంకా ఇప్పుడిప్పుడే వేస్తా ఉండరు. ఇంకా ముందర అసలు ఉందో లేదో కూడా డౌట్ గా ఉంది. మొత్తానికి అయితే ఇప్పుడే ఫ్రెష్ గా వేసిన తారు వాసన వస్తా ఉంది రోడ్డు. ఇప్పుడు మనం మేఘాలయలో ఉన్నాం కదా, ఈ మేఘాలయ ఆల్మోస్ట్ ఎలివేషన్ లో అయితే ఉంటది, అంటే ఆల్మోస్ట్ ఒక గోడలాగా ఉంటాయి కొండలు. అందుకే మనకి ఇట్లా బంగ్లాదేశ్ మీద నుంచి వచ్చిన మేఘాలు అనేటివి ఈ మేఘాలయ ఫస్ట్ టచ్ అవుతాయి. టచ్ అయ్యి ఇక్కడ మనకి ఎక్కువ వాన పడేదానికి ఎక్కువ ఛాన్స్ అందుకనమాట. ఇదే సిచ్యువేషన్ మనకి కేరళలో కూడా జరుగుతుంది అనమాట. కేరళ అనేది అక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల మనకి అరేబియా సముద్రం నుంచి వచ్చిన మేఘాలు అనేటివి ఫస్ట్ దాన్ని రీచ్ అవుతాయి, ఏది కేరళని టచ్ అవుతాయి. అందుకని ఎక్కువ హెవీ రెయిన్ అనేది అక్కడ ఫాల్ అనేది జరుగుతుంది. ఆడితే మిలిటరీ వెహికల్ వస్తుంది. ఇది బరింగపార అనే ఒక ఊరు ఉంది కదా ఇక్కడ. సో ఈ ఊరు యాక్చువల్గా బంగ్లాదేశ్ బార్డర్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఆ చెట్లు కనిపిస్తున్నాయి, ఆడ చిన్న వాగు లాగా ఉంది, ఆ వాగు అవతల బంగ్లాదేశ్. ఇప్పుడు ఇదంతా బార్డర్ అనమాట. ఇప్పుడు మనం బార్డర్ రోడ్ లో అయితే పోతా ఉన్నాం, వెహికల్స్ పోతున్నాయి. అదే విధంగా మనకైతే గూగుల్ మ్యాప్స్ కూడా అయితే చూపిస్తా ఉంది. సో ఇదంతా బార్డర్ రోడ్, బంగ్లాదేశ్ ది ఇండియా బార్డర్ రోడ్. ఇది చాలా రిస్ట్రిక్టెడ్ జోన్ అనమాట. చూడనట్టుందో ఓవా, ఏమన్నా అవుతుందా, గుచ్చుకుంటాయా ఇవి? ఇదిగోండి సెక్యూరిటీ గార్డులు, బకలా నాల, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది బార్డర్. మనకి ఇండియాది బంగ్లాదేశ్ బార్డర్. ఇప్పుడు ఇది బార్డర్ ఉంది కదా మనకి, యాక్చువల్గా ఈ బార్డర్ చాలా కాంట్రవర్షియల్ బార్డర్, బంగ్లాదేశ్ ది ఇండియాది. ఎందుకంటే ఇక్కడ ఈ బార్డర్ లో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా రోడ్డు, ఈ రోడ్డు అనేది చాలా రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఏంటంటే కొంచెము ఓపెన్ గా ఉంది, కానీ
మామూలుగా అయితే ఇదే బంగ్లాదేశ్లోకి వచ్చేసినవి ఇదే. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, దీన్ని బార్డర్ రోడ్ యాక్చువల్గా. అంటే వీళ్ళు పెట్రోలింగ్ కోసం అయితే వేసుకున్నారు రోడ్డు, మామూలుగా మిలిటరీ వాళ్ళు. ఇదేంటంటే చాలా కాంట్రవర్షియల్ బార్డర్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఫెన్సింగ్ దగ్గర షూట్ ఆన్ సైట్ అనేది వీళ్ళకైతే హక్కు ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా అనుమానం వచ్చిందంటే వాళ్ళు షూట్ చేసేయచ్చు అనమాట. వాళ్ళకి ఆ రైట్ అయితే ఉంది. అట్లాగా చాలా మంది చాలా షూట్ అవుట్లు అయితే జరిగినాయి. ఆ విధంగా జరిగి దానికి చాలా పెద్ద మానవ హక్కులు అయితే చాలా దూరం అయితే తీసుకుపోయినారు. సో ఆ విధంగా షూట్ అవుట్లు అనేటివి జరిగి చాలా మంది అయితే చనిపోవడం జరిగింది. అది మానవ హక్కుల సంఘాల వాళ్ళు అయితే చాలా దూరం అయితే దాన్ని తీసుకుపోయినారు కోర్టులో కేసు వేసి. అప్పటి నుంచి అయితే వీళ్ళు కొంచెము చూసి ఇక్కడ ఉండే వాళ్ళని అయితే కొంచెము హ్యాండ్లింగ్ అనేది కొంచెం అప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారు. వీళ్ళు మాస్ గా వచ్చేస్తా ఉన్నారు ఏది లోపలికి. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా షూట్ అవుట్లు ఒకటే అనమాట. అట్లాగా ఇంకా తప్పట్లే వీళ్ళకి కూడా. ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ కూడా ఏంటంటే వీళ్ళు మామూలుగా బంగ్లాదేశ్ వాళ్ళు బీఫ్ తింటారు. అంటే మనకి ఆవు మాంసాలు అయితే తింటారు. మనకేందంటే అవి ఉండదు, మనం తినం కాబట్టి మన సైడ్ నుంచి అటు సైడ్ కి అయితే వీళ్ళు ఆవులు అనేటివి దాటించేవారు. అది కూడా ఒక పెద్ద టాపిక్ అనమాట. మన దేశంలో నుంచి ఆవుల్ని అవతలకు పంపించి అవతలు కోసుకొని తింటున్నారని అదొక కాంట్రవర్షియల్ టాపిక్. అట్లాగే చాలా ఉన్నాయి ఈ బార్డర్ పొడుగుతా. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ రోడ్ లో, వాళ్ళకి కానీ డౌట్ వచ్చిందంటే మనం షూట్ చేసేయచ్చు. ఆ రైట్ అనేది ఉంది వాళ్ళకి, షూట్ ఆన్ సైట్ అనేది. అంటే వాడికి అనుమానం వచ్చింది, షూట్ చేసేస్తారు వాళ్ళు అంతే. వాళ్ళు తర్వాత రీజన్ అడుగుతారు షూట్ చేసిన తర్వాత, ఎవడు ఎక్కడ అటువంటి రోడ్ ఇది. ఈ రోడ్లలో ఇది చూడండి, ఏనుగు పేడ. ఇది ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఏంది ఏనుగులు ఎక్కువ ఉన్నాయా ఈ రూట్లో ఆగకూడదు. మనం ఏందో ఆగతా పోతా ఉన్నాం ఏదో ఇష్టం వచ్చినట్టు. మనం వస్తామంటే మిలిటరీ వాళ్ళు చూస్తూ ఉండరు, కానీ ఏమీ ఆపడం లేదు ఎక్కడా. కానీ మన పాటికి మనం పోతే ఏమనరు వాళ్ళు కూడా. మనం ఏదైనా ఎక్స్ట్రాలు చేసినాం అనుకోండి, ఏడన్నా ఆపి దిగి ఇట్లాంటి ఎక్స్ట్రాలు చేసినామంటే వాళ్ళు రిస్ట్రిక్షన్ చేస్తారు. ఈ రోడ్డు అటు ఇటు ఉంది. మొత్తం చేపల మీద ఉన్నారు, చేపలు పడుతున్నారు వీళ్ళు. మొత్తం ఆడ చేపలు పడుతున్నారు, వీళ్ళు చేపలు చూస్తూ ఉన్నారు పట్టేది. ఇది నో మ్యాన్స్ ల్యాండ్ అనుకుంటా. ఇప్పుడు మనం పోతా ఉండేది బంగ్లాదేశ్ బార్డర్ అనేది ఇంకొకటి అవతల ఉండుంటది. మామూలుగా అయితే వీళ్ళు అలౌ చేయరు కదా బంగ్లాదేశ్ లోకే. ఇది నాకు తెలిసి నో మ్యాన్స్ ల్యాండ్ అని అనుకుంటా ఉన్నా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్క బార్డర్లో నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే అది ఎవరికి సంబంధించింది కాదు, మిడిల్ గ్రౌండ్ అని ఉంటుంది ప్రతి ఒక్క బార్డర్లో. అట్లాంటిది అనుకుంటా ఉంటా. ఇది అబ్బా రచ్చరచ్చగా ఉందేడా. అంటే మన ఊరికి అటు ఇటు దాన్ని క్రాస్ చేస్తున్నాం కదా, ఏది బార్డర్ ఆ ఫెన్సింగ్ ని. మనకి మామూలుగా అయితే మనకి రైట్ సైడ్ లో ఉండాలి ఫెన్సింగ్ అనేది. అప్పుడు మనం ఇండియాలో ఉన్నట్టు. మనకేమవుతుందంటే ఒక్కోసారి ఫెన్సింగ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అంటే బంగ్లాదేశ్ లో పోతున్నట్టు. మామూలుగా అయితే వాళ్ళు బంగ్లాదేశ్ లో అలో చేయరు, కానీ వీళ్ళు అలో చేస్తున్నారంటే ఇది యాక్చువల్ గా నో మ్యాన్స్ ల్యాండ్ అని. సో ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 1 గంట అయితే కావస్తా ఉంది. ఏడన్నా భోజనానికి అయితే ఆపదాం. BOP గసువా పార. ఈ చెట్టు ఎప్పుడు పడుతుందో, ఎవడో నెత్తి మీద పడుతుంది ఇది ఖచ్చితంగా. కాషను, ఎలిఫెంట్ క్రాసింగ్ జోను, డ్రైవ్ కేర్ఫుల్లీ. అది సంగతి. ఎలిఫెంట్లు క్రాస్ అయ్యే జోను. ఎలిఫెంట్లు ఉన్నాయి, నేను ఇందాక ఆడ చూసింది కరెక్టే, అది ఏనుగు పేడే. అబ్బా చూడు ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ మెయింటైన్ చేసేటప్పుడు తెచ్చేటట్టున్నది. ఇలా ఆ నది ఒకటి ఉంది, ఆ వాగు ఉంది. ఆ వాగు టన్నిని తిరిగేటప్పుడు వాటర్ కోసేస్తూ ఉంది అది ఆ ల్యాండ్ని. ఆ ల్యాండ్ కరెక్ట్గా ఆ ల్యాండ్లో వేస్తున్నారు ఫెన్సింగ్. అది ఫెన్సింగ్ పడిపోతూ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో టెంపరీగా సెట్ చేస్తున్నారు ఆ ఫెన్సింగ్ని. హైలైట్గా ఉండవు అసలు. పచ్చిక బయలు ఆడ పశువులు మేస్తా సూపర్గా ఉండే. ఎలిఫెంట్ కారిడార్ అహెడ్, స్లో డౌన్ అంట. ఇప్పుడు దాకా అక్కడ ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అని ఉంది, ఇదేమో ఎలిఫెంట్ కారిడార్ జోనా. ఊరే భలే ఉంటుండే చక్కగా. ఆడ గుచ్చుకుంటుంది ఇది ఒక బ్రిడ్జి లాగా ఉంది. మేకులు ఉన్నాయి. ఈ మేకులు కానీ టైర్లకు గుచ్చుకుంటే కతక్కని దిగబడిపోతుంది అంతే. జాగ్రత్తగా ఉండాలి. ఇదేంది రోడ్డు ఎట్లా తయారైంది ఇక్కడ. ఒరేయ్ సచ్చినాం కదరా స్వామి, ఒక్కసారి గుండె జల్లునింది. ఇది ఎట క్రాస్ చేయాలా అని. ఇట సైడ్ నుంచి క్రాస్ చేసుకొని పోవాలి ఇప్పుడు.
బార్డర్ రోడ్ అయిపోయింది. ఆ బార్డర్ రోడ్ వరకు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడ గొంతు అనేది లేకుండా. ఈ ఆడ వచ్చినాం ఇట్లా లోపలికి, ఇది మరి దారుణంగా ఉంది. ఇక్కడ మే మాసున్ రామ్ तो वो ये जंक्शन देखा होगा, तो उधर जाके इस तरफ जाओ. ऐसा नहीं जा सकते, ऐसा इधर खराब है, पूरा खराब है. हाँ पूरा खराब है, जा नहीं सकता. इधर खाने को कुछ मिलेगा? खाने को क्या चाय मिलेगा? चाय? हाँ. नहीं खाना, चावल? नहीं चावल नहीं मिलेगा. नहीं मिलेगा. तो बकमारा में मिल जाएगा. బాగ్మరా में मिलेगा. ఇక్కడ రోడ్డు పోయిందంట, పోయేదానికి అవసరం లేదంట. ఠీకే బాయ్. ఎక్కడికాడికి వచ్చినాము, ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాల ఎట పోతాను అని సరే ఆగి మ్యాప్ చూసుకుంటా అంటే ఆయనే వచ్చి ఇట పోయేదానికి లేదు, రోడ్డు బాగా చెడిపోయింది, ఇటు పోలేరు వెహికల్స్, ఇట్లా తిరుక్కొని ఇటు పోండి అన్నాడు. ఇది పర్లేదు, బాగానే ఉంది రోడ్డు ఇదే. సరే అయితే ఇదే బాగు, ఇక్కడ ఈ మాత్రం ఉంటే బాగున్నట్టే. ఇటు రోడ్డు భలే ఉంది రోడ్డు ఇదే. ఓవా అయ్యా, ఇక్కడ రోడ్డు మరి దారుణంగా ఉంది. ఇది జారి పడతాం ఇప్పుడు ఖచ్చితంగా ఏడా దగ్గర మనం. వీళ్ళు ఆటే గేలాలు వేసి భలే పడుతున్నారు చేపలు. ఇలా అందరు అటా కూర్చొని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం రోడ్డు మీద జర్రం జారుతాం. వీక్ బ్రిడ్జ్ మ్యాక్సిమం అలౌడ్ లోడ్ 9 టన్నులు అంట. ఇది యాడో కంప్లీట్గా రూరల్ ప్రాంతాల నుంచి వస్తూ ఉంది. ముగ్గు సౌండ్ రీళ్ళు అల్లవుడైంది. కారులో నుంచి తలకాయ బయట పెట్టున్నాడు వాంతికే. ఈ రోడ్లలో కడుపులో తిప్పేస్తుంది అట్లాంటి బళ్ళల్లో పోతే. నాకు ఒకటి అర్థమైంది అయ్యా, ఈరోజు మధ్యాహ్నం కూల్ లేదు మనకే, ఎక్కడా దొరకడం లేదు. సో ఇక్కడ చూడండి, పోతా ఉంటే దారి మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈడ ఈ పక్కన అడవులు, ఈ వాటర్ చూస్తా ఉంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ గుర్తొస్తా ఉంది నాకు. ఈ వాతావరణం ఇక్కడ ఏమన్నా ఉందో అసలు. ఇటు సైడ్ కూడా చూడండి ఎట్టుందో అసలు. హైలైట్ అసలు ఇదే. ఏడేమో వాన బాగా పడతా ఉంది, ఏడేమన్నా తినేదానికి ఉందో చూడాలా. ఏదో కొంచెం జంక్షన్ లాగా ఉంది, ఏందో బ్రెడ్ ముక్కలు పట్టుకుంటారు, కాఫీ బ్రెడ్ ముక్కలు అంతేనా. ఖానేకు కుछ మిలేగా? खाने को పరాటా చాయ్. ఏదో ఒకటి తిందాం, వీళ్ళ తినిందే తినాలి ఇంకా. హలో, थैंक यू. खाने को क्या है? आलू पराठा है. हाँ, आलू पराठा. సరే ఠీకే. ఏడైతే మనకి ఒక ఆలూ పరాటా అయితే ఉంది. ఈ ఆలూ పరాటా ఎంటుకలు కూడా ఉండవచ్చు. సో ఇది ఆలూ పరాటా, ఇదే దొరికింది. ఇంకా ఇదేదో కొంచెం సబ్జీ అయితే ఇచ్చిన, కూర అయితే ఇచ్చినారు. ఉల్లగడ్డలు, క్యారెట్, క్యాబేజీ అని వేసి ఒక నీళ్ళతో ఏదో కూర అయితే చేసినారు. సో ఈ వాన మాత్రం చిన్నగా చినుకులు అయితే పడతానే ఉంది ఆగకుండా. ఏడైతే ఒక రోడ్డు పక్కన ఒక ఆలు పరాటా అయితే తిన్నాము, చాలా బాగుంది. ఫుడ్ కాదు కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫస్ట్ టైం ఫుడ్ కన్నా ఎక్స్పీరియన్స్ బాగా చేసిన. ఈ చిన్న షెడ్లో వాన పడతా ఉంటే ఆలు పరాటా తిన్నాం. ఏదో నాకు ఆఫ్రికాలో పోయి ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఇక్కడ తింటా ఉంటే. మొత్తానికైతే ఈ వానతో పెట్టుకుంటే కుదరదని బయలుదేరేస్తున్నాం. పడతానే ఉంది వాన. ఇవి ఇక్కడ ఇంత రిమోట్గా ఉన్నాయి కదా, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలా, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ మామూలుగా వ్యాన్లు ఉంటాయి కదా, ఈ 7 సీటర్వి అవే అనమాట వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్. అయ్యే బళ్ళు తిరుగుతా ఉంటాయి అటు ఇటు. అంటే దానికి టైమింగ్ అంటూలే, వచ్చినప్పుడు ఎక్కేది లేదంటే గమ్ము కూర్చొని ఉండేది ఆడ. ఆ విధంగా అయితే ఉంది వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. ఇంకా మనం వెళ్ళాల్సింది 218 కిలోమీటర్లు. ఎప్పుడో రాత్రి 8 గంటలకి రీచ్ అవుతాము అని ఉంది, కానీ మనం ఆడకు పోలే ఉంది. కానీ మధ్యలో ఎంత దూరం వీలైతే అంత దూరం పోయి అక్కడైతే ఆగిపోదాం. వావ్,
చూడండి అసలు ఏముందో. నా లెక్క ప్రకారం అక్కడ పచ్చగా కనిపిస్తూ ఉండేది బంగ్లాదేశ్. ఇందాక వర్షంలో వచ్చినాం కదా, మనం మొత్తం బట్టలన్నీ ముద్దకు తెడిచిపోయాయి. ఇక్కడ పోతా ఉంటే చల్లంగా వణుకు వస్తా ఉంది బాడీలోంచి. రెయిన్ కోట్ వేసుకుందామా అంటే ఇదేం పెద్ద వాన కూడా కాదు. అట్లా చిరుకులు పడుతుంది, ఆగిపోతుంది, చిరుకులు పడుతుంది, ఆగిపోతా ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ పోవాలంట. రోడ్డు బాగుందా, బాగానే ఉన్నట్టుంది. ఇది వేటు మోహేష్ కోలా. ప్రజెంట్ టైం వచ్చి 2:40 అయితే రావస్తా ఉంది. ఇది ఏందో పెద్ద నది ఉన్నట్టుంది. ఏ నది ఇది? చాలా బాగుంది ఇది నది. నది కా నామ్ క్యా హై? సిమ్సాన్. సిమ్సాన్ రివర్. సిమ్సాన్ దొలంగ్. అచ్చా, దొలంగ్ మీన్స్ రివర్. బ్రిడ్జ్. ఓకే, సిమ్సాన్ దొలంగ్ అంటే ఇది వచ్చి సిమ్సాన్ రివర్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ. ఓకే, బాయ్. సరే. షిల్లాంగ్ 230 కిలోమీటర్లు. చక్కగా పోవాలా. పైన ఒక రోడ్డు ఉంది, ఇటు ఒక రోడ్డు ఉంది. ఏ రోడ్లో పోవాలా? ఈ రోడ్లో పోవాలనుకుంటా. అబ్బో, రోడ్డు బాగానే ఉందా? ఈ మాత్రం ఉంటే కుమ్మేవా ఇంకా? అది చూడండి అసలు ఎటుందో పైన. ఎప్పుడు ఏది పైన పడుతుందో తెలీదు. ఏ చెట్టు నెత్తి మీద పడుతుందో కూడా తెలియదు. ఇక్కడ మనం వెళ్తున్నాం కదా రోడ్డు. ఈ రోడ్లో నాకు తెలిసి చాలా ఏనుగులు తిరుగుతున్నట్టున్నాయి. బాగా దారి పొడుగుతా ఉన్న ఏనుగుల పేడను చూసి ఎట చెప్తున్నారా అంటే అదంతే. ఏనుగులు ఏం చేస్తాయా అంటే ఏం చేయవయ్యి. ఒకటి గని తిక్కరేగిందంటే ఒక తొక్కు తక్కుతాయి అంతే. పాతాళంలో పోతాం మనం. ఈ చల్లగాలికి అర్జెంటుగా పాట పాడాలి ఆడన్న. మహేష్ కోలా. ఒరి మహేష్ థమ్సప్ కదా, మహేష్ కోలా అని వచ్చినారు. మహేష్ కోలా 57, రాణి కోరు 112, షిల్లాంగ్ 232. మహేష్ కోలా కదా, మహేష్ థమ్సప్. మనము ఇప్పుడు గారో హిల్స్ నుంచి కాశీ హిల్స్ కి అయితే వెళ్తున్నాం. మేఘాలయాని 3 రకాల హిల్స్ గా అయితే డివైడ్ చేసినారు. అంటే ఇప్పుడు మేఘాలయ మొత్తం అంతా హిల్సే ఉంటాయి. ఇప్పుడు వెస్ట్ పార్ట్ లో వచ్చి గారో హిల్స్, మనకి ఇట్లాగా ఈస్ట్ పార్ట్ లో వచ్చి కాశీ హిల్స్, మిడిల్ లో ఇంకొక హిల్స్ ఏదో ఉన్నాయి, దాని పేరు నాకు గుర్తు రావట్లే. అట్లాగా మూడు హిల్స్ లాగా అయితే డివైడ్ చేసినారు. మొత్తం అంతా ఒకటే స్ట్రెచ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో నివసించే తెగల్ని బట్టి 3 హిల్స్ లాగా అయితే డివైడ్ చేసినారు. తురాలో ఉన్నాం కదా, అది మొత్తం అంతా గారో హిల్స్ కదా. ఇప్పుడు గారో హిల్స్ నుంచి మనము కాశీ హిల్స్ లోకి అయితే వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనకి షిల్లాంగ్ ఉండేది యాక్చువల్గా కాశీ హిల్స్ లో ఉంటుంది. అది ఎండని చూడండి ఎట్టుందో. మనల్ని స్వాగతిస్తా ఉన్నాడు. దిక్కులు చూడకుండా రోడ్డు మీద చూసి పోరా అని అర్థం ఆయన మీనింగ్. కానీ మనం ఇక్కడికి వచ్చింది దిక్కులు చూసేదానికి. ఇక్కడేదో ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. వాటర్ మాత్రము భారీగా పోతా ఉండే. వాటర్ ఫ్లో మాత్రం ఇక్కడ హెవీగా ఉంది. చూడండి ఎటు పోతున్నాయి ఇక్కడ. అబ్బా, భలే రోడ్డు ఇదే. ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ అంట. ఇప్పుడు దాకా వచ్చింది, సగం రోడ్డు మింగేసింది ఈ మట్టి. ఇట్లాగ ఉంటుంది అనమాట ఇక్కడ. వాళ్ళు భలే చూస్తున్నారా లోపల నుంచే. ఆ కిటికీలో చూస్తూ ఉంటారు అట్లాగే. సరే అని వాళ్ళు అట్లాగే కెమెరా పెడితే చూసి నవ్వుతూ ఉంటారు. వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తించినారు కెమెరా. పిల్లకాయలు భలే ఉంటారు. అమ్మా, ఎంత బాగా వస్తుంది ఎండ ఇక్కడ. సామె దండం సామె నీక. సూర్యుడి సామె అట్లాగే ఉండు సామె. వెచ్చంగా ఉందా కొత్త ఉంటే ఇక్కడ. ఎడవన ఉందా? కాపీ ఉల్టమ్మ పడవ. కాపీ మిలేగా? కాపీ చాయ్ అంటే ఈ చలికి నా వల్ల కాదు కానీ అంటే ఒక కాపీ తాగదాం. ఇక్కడ భలే ఉంది ఇక్కడ మాత్రం లొకేషన్. ఎంత బాగుందో ఈ నుంచి. అయ్ Mẹ đi con. Ui, có chăm gì vậy?
ఆడైతే కాఫీ అడిగినాం, కాఫీ లేదు, టీ ఇచ్చినారు. మరి అంత వేడిగా లేదు కానీ గోరువెచ్చగా ఉంది. కానీ పాలు ఏదో మేక పాలు ఉన్నట్టున్నాయి. చక్కెర మొత్తం దండిగా పోసినారు వాళ్ళు. మొత్తం నోరంతా తీయంగా ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడ చూడండి ఎట్ట అయిపోయిందో మరి పరిస్థితి. జరుగుతా మొక్కాల రోడ్డుకు వచ్చేసింది. రాత్రికి ఇంకా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుందేమో. మన ప్రపంచం కాదు, ఇది వేరే ప్రపంచం. గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారే, ఇదేనేమో. ఇన్స్టాంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. బిఎస్ఎఫ్ చెక్ పోస్ట్ అంట, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. తిరుక్కొని ఇప్పుడు మనం పైకి పోవాలి మళ్ళీ. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త బేబే. నేను ఇంతకుముందు కేరళ పోయి ఇచ్చినప్పుడు అబ్బా కేరళ అనుకుంటా ఉండే, కానీ దీని ముందు అసలు కేరళ దేనికి పనికిరాదు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది చూడండి. ఏదే ఇదిగోండి బుడిది బుడ్డి వాటర్ ఫాల్స్ బాగుందా. అదేంది ఒక సైడ్కి పోతుందా. కాలేజీ పిల్లకాయల ఇట్లాంటి రోడ్లలో, ఇట్లాంటి ఘాట్ సెక్షన్లో బండి తోలాలంటే ఉండాల్సింది స్కిల్ కాదు, ఓపిక ఎంత ఉండాలంటే భూదేవి ఉన్నంత ఓపిక ఉండాలా. బైక్ అనే కాదు, డ్రైవింగ్ అయినా సరే, బైక్ రైడింగ్ అయినా సరే, ఈ ఫీల్డ్ లో మాత్రము ఉండాల్సింది మనిషికి ఓపిక. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే చిన్న రైళ్లు అనమాట. అంటే ఆ సిటీలో అక్కడ వరకే ఉంటాయి. ఓటికి పెద్ద ఓపిక అవసరం లేదు, వాటికి స్కిల్ ఉంటే సరిపోతుంది. బండిని ఎలా కంట్రోల్ చేయాలని తెలిస్తే సరిపోతుంది. కానీ ఇట్లా లాంగ్ రైడ్ చేసేటప్పుడు మాత్రము స్కిల్ కూడా అవసరం లేదు, ఓపిక ఉండాలా. ఓపిక నీకు ఎంత ఉంటే అంత సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. స్కిల్ ఉంది కదా అని ఇష్టానుసారం తిప్పినావంటే తిరగొట్టేస్తుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ టైం వచ్చి 5:10 అయితే వస్తుంది. నాకు తెలిసి ఇంకెక్కడన్నా ఒక దగ్గర ఆపేసేది బెటర్ అనుకుంటా రైడింగ్. ఇక్కడికి ఎక్కడికో వచ్చినాం. ఇదేదో ఒక ఊరులాగా ఉంది. ఇక్కడ ఉండేదానికి ఏమన్నా జాగా ఏమన్నా దొరుకుతుందా చూస్తా ఉన్నాం. హిందీ आता है आपका? हिंदी बोलो ना. रुकने को नाइट को जगह मिलते इधर? इधर हाँ, इधर जगह नहीं है. हिंदी आता है आपका? हिंदी. आज नाइट रुकने को जगह मिलते इधर कोई? वहाँ पे आपको दिक्कत होगा शायद. क्या रूम तो एक था, हम लोग का ही रूम था. आपको दिक्कत होगा नहीं क्या रहने के लिए? मेरे को ప్రాబ్లం అయ్యి. ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఇదేదో ఒక చిన్న ఊరులాగా ఉంది. సరే, ఇక్కడ ఏదన్నా హోటల్ లాంటిది, హోటల్ కానీ లేదంటే మనం నైట్ టెంట్ వేసుకునేదానికి ఏదన్నా జాగా ఏమన్నా ఉంటుందా అని అడుగుతా వస్తున్నాం. ఇక్కడ అసలు సగం మందికి హిందీయే రాలా. వీళ్ళని అడిగితే హిందీ వచ్చా అంటే వచ్చు అన్నారు. అరే, ఇక్కడ నైట్ టెంట్ వేసుకునేదానికి ఏదన్నా ప్లేస్ ఉందా అంటే ఇక్కడ ఎక్కడ లేదు అన్నారు. సరే, హోటల్ ఏమైనా దొరుకుతాయా ఇక్కడ అంటే కష్టము అన్నారు. సరే, మా రూమ్ ఉంది కానీ మీరు దాంట్లో అడ్జస్ట్ అవుతారో కారో అన్నారా. నాకు ఈ రోజు నైట్ కొనుక్కునేదానికి ఎట్టన్నా అడ్జస్ట్ అవుతా అని చెప్పిన. సర్లే, మా రూమ్ పోదాము అని చెప్పి అయితే తీసుకోపోతా ఉన్నారు మనల్ని. చల్లగా అసలు ఉడికి స్పర్శ కూడా లేదు. సో ఇక్కడి నుంచి టెట్టబోతున్నాం లోపలికి. అచ్చా, ఈ ఆఫీసే. అచ్చా ఇట్లా ఉంది. బాగుంది. అబ్బా, బ్రహ్మాండం. ఒక నైట్కి చలేగా, కోయి ప్రాబ్లం నాయి. సో ఇక్కడైతే ఇద్దరు ఉంటారు, మనం ఒకరు యాడ్ అయినాం. ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది మనకి రూము. కిరసనాయిల్ స్టవ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఇక్కడ దీని చుట్టుపక్కల కొన్ని క్వారీస్ అయితే ఉన్నాయి. క్వారీకి సంబంధించిన లారీలు, టిప్పర్లు అయితే అన్ని ఇక్కడ మెయింటెనెన్స్లు, పెట్రోల్ బంకులు అవన్నీ అయితే ఉన్నాయి. ఇదేదో ఒక ప్రపంచం మంది.
బైక్ని అయితే ఈడ పెడదాం. మనకైతే ఈ బెడ్ని ఇచ్చినారు. ఏడైతే మన అన్నగారు లేదో వాళ్ళకి భోజనం అయితే రెడీ చేసుకుంటా ఉన్నారు. కిరసనాయిల్ స్టవ్ ఇది. క్యా अभी आया हम भी और बताते हैं अच्छा अभी आया. अच्छा अच्छा आपका भी सेंस नहीं किया आखिर हाँ. खाना किधर मिलते? यहाँ ना यहाँ पे खा लो आपको प्रॉब्लम नहीं है? कुछ प्रॉब्लम आपको प्रॉब्लम नहीं होगा था మేరే కుछ ప్రాబ్లం ఉన్నాయి. నీళ్ళు తాగేదానికి నైట్ ఒక బాటిల్ అయితే తెచ్చి పెట్టుకుందామని. అదే బాటిల్ బెటర్, షాప్ లో దొరుకుతుంది. మాకు ఇక్కడ ఈ వాటర్ అంత బాగోవు తాగేదానికి, మీకు బాటిల్ తెచ్చిస్తామని చెప్పినారు. మీరు తెచ్చి ఇవ్వలేదు, నేనే వస్తానని చెప్తే లేదు మేము తెస్తామన్నారా, లేదు నేను వస్తానని చెప్పిన. నై కిత్తే పోయా नहीं मेरा वो ऐसा नहीं. मेरा तरफ से दे रहा है ఇది వచ్చి ఈ ఊరి పేరు నుంజిరి అంట. సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ. మనకైతే ఒక 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. ఈ 2 వాటర్ బాటిల్కి డబ్బులు అయితే వాళ్ళే ఇచ్చినారు. నేను ఇస్తానంటే ఒప్పుకోవట్లే ఇల్లు. ఇప్పుడైతే పోయి రెస్ట్ తీసుకుందాం ఇంకోసేపు అలా. ఛార్జింగ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇప్పుడే కరెంట్ వచ్చింది, మీరు ఏమైనా ఛార్జింగ్లు పెట్టుకునే అనేది పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు గాలి వచ్చినా వాన వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది కరెంటు. ఇప్పుడైతే ఉంది అని అయితే చెప్పినారు. సో అందుకని మనం అయితే ఛార్జింగ్ పెట్టుకునేదాన్ని ట్రై చేద్దాం. ముందు పవర్ బ్యాంకులు పెట్టుకు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మనము అన్ని కంప్యూటర్లో డేటాని అంతా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం అన్నాము. కరెంట్ లేదు ఇక్కడ. కరెంటు ఇందాక వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది. సర్లే ఇట్లాగా పోయిద్దాం రాండి అన్న, మీకు అట్లా చూపిస్తానని అయితే మనల్ని అయితే పట్టుకుపోతున్నారు. ఇంకోటి ఏంటంటే మన బైక్ ఉంది కదా, ఈ బైక్ అయితే ఇక్కడ పెట్టున్నాము. మళ్ళీ నైట్ అయితే అక్కడ పెడదాం అట్లాగా. మన బైక్ మీద మనకన్నా వీళ్ళకి ప్రేమ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నైట్ వర్షం పడుతుంది అన్న, దాని మీద కవర్ ఏమన్నా వేద్దాము అంట. పర్లేదు రాట్టే వదిలేద్దాము, ఏం కాదు, తడిసిందంటే వదిలేన్న బైక్ కదా, దాని మీద ఏదైనా కవర్ వేద్దాము నైట్కి అని చెప్తున్నారు. సరే వర్షం వస్తుంది అంటే వస్తుంది, రోజు నైట్ వస్తూ ఉంది అనేది చెప్పినారు. అలా నడుచుకుంటా పోయి ఊరిని అయితే అలా చూసొద్దాం. చీకటిగా ఉంది ఇక్కడ. ఇంతకుముందు ఆ ఛత్తీస్గఢ్లో కూడా అంతే, ఆడ కూడా చీకటిగా ఉంది, ఇక్కడ కూడా చీకటిగానే ఉంది. కరెంట్ లేదు, ఉండట్లే. మన దేశంలో మన ఇంటి దగ్గర కరెంట్ ఉంటే ప్రపంచం అంతా ఉందనుకుంటాం, కానీ ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా అయితే ఉన్నాయి. నాకు వచ్చింది టక్కనే ఏదో మెరుపు తీగలాగా అటు వచ్చి మళ్ళీ టక్కని వెళ్ళిపోయింది. హిమంతు మన బ్రదర్ పేరు హిమంతు. ఆప్కా? ఆకాష్. ఆకాష్ ఖాళీ ఆకాష్. అచ్చా నా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఎక్కడికి పోయినా ఇద్దరు కలిసే పోతారంట, కలిసే వస్తారంట. ఫ్రెండ్షిప్ అంటే అట్లాగే ఉంటుంది. మరి అటు సైడ్ అయితే కొన్ని షాపులు అయితే ఉన్నాయి. ఇవేంటంటే మెయిన్ బజార్ అంట టౌన్కి ఇది. ప్రజెంట్ అయితే కరెంట్ లేదు, కరెంట్ వస్తే కనిపించుండేది. ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సిచ్యువేషన్. ఇది వచ్చి పోర్క్, ఇది మొత్తం పోర్క్ అనమాట. ఈడ ఎక్కడ పెట్టినా దొరుకుతుంది పన్ని మాంసం. ఉదర్ కాయగానా వీళ్ళు మనల్ని ఏదో తినేదానికి పట్టుకొచ్చినారు. నేను ఊరికే తిప్పేదానికి పట్టుకొచ్చినారు అనుకున్నా. తిరిగి ఏదో తినేదానికి అయితే పట్టుకొచ్చినారు. ఇదిగోండి మన వాళ్ళు అయితే ఫ్రైడ్ రైస్ పెట్టించినారు. అంటే చికెన్ ఫ్రైడ్ రైస్. ఇవి వచ్చి మోమోస్. ఇవి ఫ్రైడ్ రైస్ సరిపోనట్టు ఇవి కూడా అయితే ఆర్డర్ ఇచ్చినారు మనకి. ఎందుకు ఇక్కడ బయట తినడము, మనకి అక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు కదా, అంటే మనకి అక్కడ ఒక అన్న ఉన్నాడు కదా, ఆయన అయితే మనకి ప్రిపేర్ చేస్తున్నాడు ఫుడ్. ఈడెందుకు బయట తిందాం అంటే వీళ్ళు ఏం చెప్పినారంటే, మీరు వచ్చినారు మాకు చాలా సంతోషంగా ఉంది, అతను ఎట చేస్తాడో తెలీదు, అది మళ్ళీ నచ్చకపోతే మాకు చాలా బాధ, అందుకని అయితే మిమ్మల్ని ఇట్లా బయటకి అయితే తీసుకొచ్చి ఇక్కడ తినిపిస్తున్నాం అని అయితే చెప్పినారు. అది ఏం పర్లేదు, నేను ఎట్ట చేసినా తింటానంటే లేదు మొత్తానికి అయితే డబ్బులు వీళ్ళకి పెట్టినారు. నేనైతే ఇస్తానంటే అసలు ఒప్పుకోవట్లే ఇల్లు. నేనేదో మనకి నైట్ షెల్టర్ ఇచ్చినానని నేను సంతోషపడతా ఉంటే వీళ్ళు నేను కలిసినానని వీళ్ళు ఇంకా తెగ సంతోషపడిపోతున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉందో నాకైనా డబుల్ సంతోషంగా ఉన్నారు వాళ్ళు. మొత్తానికైతే ఇక్కడ నైట్ అయితే ఇక్కడైతే స్టే చేసి మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి మాన్సూన్రాంకి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూడండి ఇక్కడ చలి ఎంత ఉందంటే మనం మాట్లాడుతూ ఉంటూ నోట్లోంచి పోగొస్తూ ఉంది, అంత ఉంది ఇక్కడ. మన ఇద్దరు బ్రదర్స్కి అయితే మన ఛానల్ తరపున థ్యాంక్స్ అనమాట, సూపర్ థ్యాంక్స్.
సో ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్ బాయ్.